అయోధ్య సరయూ నదీ తీరంలో దివ్యాంగ సుందరంగా 55 కోట్లతో నిర్మితమవుతున్న సువర్ణ ధనస్సు మార్టేరుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరు శివాలయం నుంచి సువర్ణ ధనస్సు విలును ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్టేరు తిరుమల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. 3 కేజీల బంగారం 11 కిలోల వెండితో సువర్ణ ధనస్సు, కేజీ బంగారుతో బాలరాముని విగ్రహం, 2 కిలోల బంగారు పాదుకలను తయారు చేశారు. అయోధ్య వాస్తవ్యులు చల్లా శ్రీనివాస్ శాస్త్రి సువర్ణ ధనస్సును ప్రతి గ్రామంలో దర్శనార్థం ఉంచాలనే సంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ధనస్సుతో పాటు స్వామివారి పాదాలను దర్శించుకున్నారు. ఈ ధనస్సును త్వరలోనే అయోధ్యకు తరలించనున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి పాదుకులు, స్వర్ణ పాదుకులు ఒక్కొక్కటి కూడా కేజీ వెచ్చించారు. అలాగే స్వర్ణ ధనుసు 14 కేజీలు అండి. అది దాంట్లో 3 కేజీలు బంగారం వెచ్చించారు. ఆ బాలరాముడు విగ్రహం ఉందండి, దానికి కేజీ బంగారం వెచ్చించారు. వీటిని సమకూర్చున్నటువంటి చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు అయోధ్య వాస్తువులు. ఇవి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేశారండి. 8000 కిలోమీటర్లు అక్కడి నుంచి సమర్పించుకుని ప్రతి గ్రామం కూడా భక్తులు దర్శనార్థం ప్రతి దేవాలయం తిరుగుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఈరోజు మార్టేరు వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు, చైర్మన్ వీరందరూ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. అందరూ దండం పెట్టుకున్న తర్వాతే పాదుకులు ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాము. చాలా విశేషమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ వెంకటేశ్వర స్వామి కమిటీ వారికి మనస్ఫూర్తిగా ఈ శుభ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనం అయోధ్య వెళ్ళి ఇలాంటి అవకాశాన్ని మనం అక్కడ చేసుకోలేం కాబట్టి ఇలాంటి అవకాశం మన అందరికీ కల్పించిన వీరందరికీ కమిటీ తరఫున, పంచగ్రామ పెద్దల తరఫున, గ్రామస్తులందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వెంకటేశ్వర గుడిలో ఈ అవకాశం లభించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. అయోధ్య వెళ్ళి మనం దర్శించుకోలేనటువంటి పరిస్థితులు కూడా మనకి సుగమం చేశారు రాముల వారు. రాముల వారిని ఇక్కడ తీసుకురావడంలో మాకు సహకరించిన భగవాన్ రాజు గారు, అలాగే గురుతుల్యులు శ్రీ చల్లా శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా పంచగ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది అందరికీ శుభకరం. జై శ్రీరామ్.